ఉగాది పండుగ ప్రాముఖ్యత. ఉగాది తెలుగు ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగ. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వచ్చే నూతన సంవత్సరారంభ వేడుక. ఉగాది అనే పదం యుగాది నుండి ఉద్భవించింది, అంటే యుగ ఆది, యుగారంభం. ఉగాది ప్రత్యేకత నూతన సంవత్సర ఆరంభం. ఉగాది తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజల క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సర ప్రారంభం. ప్రకృతి పునర్జన్మ పొందే కాలం కావడంతో కొత్త ఆశలతో ఈ పండుగను జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం. ఉగాది రోజు పండితులు వచ్చే సంవత్సరం ఫలితాలను వివరించే పంచాంగ శ్రవణం చేస్తారు. భవిష్యత్ కాలంలోని రాజకీయం, వాణిజ్యం, వాతావరణం మొదలైన అంశాలను విశ్లేషిస్తారు. ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఆరోగ్యకరమైన 6 రుచులతో జీవితం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. తీపి బెల్లం, ఆనందం పులుపు, ఇంకుడు, ఆశ్చర్యం కారం, మిరప, ధైర్యం వగరు, నిమ్మ, వేపపూత, విషాదం ఉప్పు, బంధుత్వం తేలికపాటి చేదు, వేపపూత, కష్టం ఇవన్నీ కలిపి జీవితంలో సుఖ, దుఃఖాలను సమానంగా స్వీకరించాలని బోధిస్తాయి. పూజలు. కొత్త దుస్తులు. ఇంటిని శుభ్రపరిచే సంప్రదాయం ఉంది. కొత్త దుస్తులు ధరిస్తారు. దేవునికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు పొందుతారు. కావ్య పరిమళం. ఉగాది సందర్భంగా చాలా మంది సాహితీ ప్రియులు నూతన కవిత్వాలను రచిస్తారు. కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాలు నిర్వహించబడతాయి. సంకల్పం. కొత్త ఆరంభం. కొత్త సంవత్సరానికి మంచి సంకల్పాలను తీసుకోవడం అనుభవంలో ఉంది. సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు. ముగింపు. ఉగాది మన జీవితంలో ఒక కొత్త అంకురాన్ని సూచిస్తుంది. ఇది కుటుంబ, ఆధ్యాత్మిక, సామాజిక సమతుల్యతకు సూచికగా నిలుస్తుంది. ఈ ప్రత్యేక రోజును సంతోషంగా, భక్తితో జరుపుకుని కొత్త ఆశలను నింపుకోవాలి. శుభ ఉగాది.